హాయ్ గాయ్స్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అఖండ 2 ప్రీమియర్ షోకి వెళ్తున్నాను సుదర్శన్లో. టైం లేదు, వెళ్ళి బండి మీద కలుసుకుందాం పదండి. బండి స్టార్ట్, కెమెరా కూడా స్టార్ట్ అయింది, రికార్డ్ అవ్వడం. ఇంకా చాలా వెళ్ళిపోవడమే. ఈరోజు ఏంటంటే 9కి షో సుదర్శన్లో. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. నేనేమో కొంచెం లేట్గా నిద్రపోయాను, లేచరికి 7:30 అయిపోయింది. ఇప్పుడు చూడాలి, కరెక్ట్ టైంకి అందుకుంటానని కోరుకుంటున్నాను, లేకపోతే అవ్వదు. అబ్బో, చలి చలి కుమ్మేస్తుంది, అసలు ఫుల్ ఉంది చలి. ఒక్కడనే వెళ్తున్నాను. అజిత్ ఇర్ఫాన్తో ఏమో రేపు వెళ్తున్నాను మార్నింగ్ షో. నేను ఇప్పుడు నైట్ ఒక్కడిని ప్రీమియర్ షో బుక్ చేసుకున్నాను. ఇక్కడ భుజంగాలో కూడా ఉంది పక్కనే, కానీ ఆ హడావిడిలో ఇంకా సుదర్శన్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చేసరికి 2 అయిద్దేమో మేబీ. చూద్దాం, ఎట్లన్నా బాలయ్య బాబుని చూసి రావాలి. ఇప్పుడు అయిపోయింది పెట్రోల్ కొట్టించడం. ఇంకా చలో చూడండి, అసలు మొత్తం 8 అవుతుంది. 8కే మొత్తం మంచు అంతా వచ్చేసింది. ఇట్లా జగలింగ్ చేసుకుంటూ పోవాలి, తప్పదు. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే, నా మెమరీ ఫుల్ అయిపోయింది. తీద్దాంలే, ఖాళీ చేద్దాంలే మెమరీ అనుకున్నాను. ఈ ప్రీమియర్ టికెట్ అయితే సడన్గా బుక్ చేసుకున్నాను కదా. అంటే మొన్నటి దాకా అసలు కన్ఫర్మేషన్ లేదు 12th వస్తుందని. కొంతమంది ఫిబ్రవరి అంటారు, కొంతమంది జనవరి అంటారు. మెంటల్ ఎక్కేసింది. మొన్న ఏమైందంటే 5th రిలీజ్ చేశారు కదా. నేను ఫస్ట్ 4th బుక్ చేశాను ప్రీమియర్స్కి, మా ఊర్లో పిడుగురాళ్ళ. అరే యదవా, బుక్ చేస్తే ప్రీమియర్స్ క్యాన్సిల్ అని రిఫండ్ పడిపోయింది. అది అయిపోయిందా, ఎమ్మటిని ఏం చేసా, ఇది బుక్ చేసా నార్మల్ 5th రిలీజ్ డే రోజు బుక్ చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాన్సిల్ అని న్యూస్ వచ్చింది. దానికేమో నెక్స్ట్ డే రీఫండ్ ఇచ్చాడు. మా తాత ఏమో హట్టు, మా తాత ఫ్యాన్ బాలయ్యకి. నేను మా తాత వెళ్దాం అనుకున్నాం దానికి. అమ్మో, అసలు మొత్తం ట్విట్టర్ అంతా ఆడేస్తున్నాం, సడన్గా ఏమన్నా మళ్ళీ వేస్తాడేమో అని. కానీ వేయలేదు. ఫైనల్గా నిన్న వదిలాడు బుకింగ్స్. నిన్న అంటున్నాను, ఈరోజే వదిలాడు పొద్దున బుకింగ్స్ 11 o'clockకి. వెంటనే బుక్ చేసా, వచ్చేసాము. ముందరికెళ్ళి యూటర్న్ తీసుకోవడమే. ఇవ్వండి, రైట్ సైడ్ ఫుల్ రష్ ఉంది. అయ్యా, ప్యాక్ అయ్యలేండి మనకి. ఇప్పుడు రైట్ అండి, రైట్ తీసుకుంటున్నాను, నేను యూటర్న్ తీసుకుంటున్నాను. కొంచెం ఇవ్వండి గ్యాప్. వచ్చేసే మీ దగ్గర రా, నువ్వు. అందరు వెళ్తున్నారు ఇప్పుడే. 8:31 అరైవ్డ్. పర్లే, ఫాస్ట్గానే వచ్చాము, 15 minutesలో అప్రాక్స్. ఇది రష్, నో టికెట్ నో ఎంట్రీ అంట. పిచ్చి పీక్స్ రష్ ఇదంతా. ఆల్రెడీ చాలామంది వచ్చున్నారు. ఆల్రెడీ వచ్చున్నారు చాలామంది. ఆల్రెడీ కాషన్కి ఇంటి పార్కింగ్ లేట్ అయ్యేటట్టుంది మనకి. చలో వచ్చేసాం. కెమెరా తీసి మాట్లాడతాం. ఇవ్వండి, వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది. ఇది సుదర్శన్. ఇంకా రష్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. మొత్తం బాలయ్య ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. పెద్ద కట్అవుట్ పెట్టారు బాలయ్యది. దాన్ని వచ్చేసాం లోపలికి. బాబా తెరేశారు. అటు తప్పు ప్లేస్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకో ప్లేస్, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇబ్బంది పెట్టారు, నాశనం అయిపోతారు మన ఇంట్రెస్ట్ ఇది అంటే అప్పర్ పార్కింగ్. సారీ, లోపలికి వచ్చేసాం. ఇది అంతా అప్పర్ బాల్కనీ, ఇదే మంది. ముందు చూడండి, ఇక్కడ పైన వైట్లో తెరేశారు ఈరోజు. అసలు సూపర్ ఉంది. చివడాలి. జై బాలయ్య.
కర్టెన్స్ పైకి లాగుస్తున్నాయి. జోలి పెడతా, ఈ సీమకి ఆమె వస్తే కత్తి పెడతా, ఈ సీమలో తప్పు చేస్తే దూరి కొడతా. ఫ్రంట్ లైన్ సోల్జర్. ఎవడైనా కన్నెత్తి చూడను, నువ్వు చూస్తావా? ప్రాణాలు తీస్తావా? రాజు వచ్చాడు, పైన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు. నా గొంతు పోయింది. మాస్ని స్మాల్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు. క్యాపిటల్ లెటర్స్ మించి రాయాలంటే అది బోయపాటి శ్రీనే. మ్యాడ్
మ్యాడ్ ఉంది మూవీ. నా గొంతు అసలు కంప్లీట్ పోయింది. అసలు బీజిఎంఐ తమ్మని అందరూ కొట్టేశాడు. సూపర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత చూడాలి. బాలకృష్ణ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశాడు. అసలు ఇచ్చి పడేశాడు. సూపర్ సూపర్ సూపర్. చూద్దాం, ఇది లోపలికి కలుద్దాం. ఒకటి కాలం, రెండు నా చేతిలోని శూలం. ఇప్పుడే అయిపోయింది. మూవీ గురించి మాట్లాడాలి. కొంచెం పక్కెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ మొత్తం రష్ ఉంది. ఇప్పుడే బయటకు వచ్చాం. పక్కెళ్ళి మాట్లాడతాను. మాట్లాడాలి చాలా ఉంది మూవీ గురించి. మూవీ అయితే అద్దరిపోయింది. చెప్తా అసలు మూవీ అయితే ఇచ్చి పడేశారు. అసలు వాళ్ళే మాస్ ఉంటుంది. మొత్తం మాస్ సాంగ్స్ కానీ ఆ జాజిగాయ సాంగ్ అంతా సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే గూస్ బంప్స్. అసలు శివుడు వస్తాడు. నేను ఇంకా చెప్పదలుచుకోవాలి పూర్తిగా. శివుడు వచ్చి నీ కొడుకు అక్కడ నా కోసం రణం చేస్తుంటే ఎవరు రుణం తీసుకుంటారు అన్నాడు. ఆ డైలాగు ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. అసలు అబ్బా అసలు ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. సుదర్శన్లో ఫుల్ సౌండ్ పెట్టేశారు. వైబ్ అంతా సెట్ చేశారు. తమ్మనైతే ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలీదు. అవి ఏ ఇన్స్ట్రుమెంట్లో తెలీదు. వాయిచ్చి పడేస్తున్నాడు. అసలు ఓజీకి అంతే ఇచ్చి పడేశాడు. ఇప్పుడు దీనికి అసలు ఆ మ్యూజిక్ ఏంటి, అదేంటి, ఆ బేస్ ఏంటి, వీడు సుదర్శన్ వాళ్ళు కూడా ఫుల్ సౌండ్ పెట్టేశారు. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు. దిల్ రాజు వచ్చి మా వెనకాల కూర్చున్నారు. అస్సలు మిస్ చేసుకోకూడదు. థియేటర్లో చూడాలి మెయిన్లీ. ఆ థియేటర్ వేరు. అసలు బాలే మూవీ అంటే థియేటర్లో చూడాలా. ఇచ్చి పడేశారు. అసలు సూపర్ అంతే. దీంట్లో ఎట్లాంటి సీన్లు ఉన్నాయంటే నిన్ను సీట్ మీద కూర్చోబెట్టబోయి డ్యాన్స్ చేస్తావు, ఎత్తి తల మీద చేయి పెట్టుకుంటావు. మెయిన్ ఏంటంటే ఆ డైరెక్షను. అందరూ సేమ్ పాయింట్, అందరూ సేమ్ లైన్ ఉన్నారు. టీం అంతా సేమ్ లైన్ మీద ఉంది కాబట్టి సూపర్ వచ్చింది ప్రొడక్ట్. అసలు ఈ మూవీలో బోయపాటి బాలయ్యతో కొన్ని చేయించాడు. అసలు అవి అయితే సూపర్. బాలయ్య కెరీర్లో ది బెస్ట్. నాకైతే బాలయ్య మూవీస్లో ది బెస్ట్ రెండు నాకు. లెజెండ్, మొన్న డాకు మహారాజు. ఇప్పుడు థర్డ్ ఏంటంటే అఖండ 2. 100% చెప్తున్నా. ఎందుకంటే కొన్ని సీన్లు ఇచ్చారు బాలయ్యతో. ఆ సీన్లు అసలు ఎక్స్ట్రాడనరీ పడినాయి. అసలు సూపర్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నెక్లెస్ రోడ్. నేను ఒక ఎక్స్ట్రా బ్యాటరీ తెచ్చుకున్నా కెమెరాది. అసలు అవసరమే పడలా. నైట్ టైంలో అంతకేం మంచిగా రావట్లేదు. థియేటర్లో మరీ చీకటి ఉంది. ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాలి. మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో షో ఉంది 7కి నాకు. చూద్దాం. నిద్ర లేదు ఈరోజు నైట్ నిద్ర లేదు. రేపు 11 దాకా నిద్ర లేదు నాకు. అయిపోయింది. మన వల్ల కాదు. ఇక్కడ ఈ చలేంట్రా బాబు. ఏదో ఫాస్ట్గా వెళ్తున్నాడు, చలి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారేమో. కాదు, మెల్లగా వెళ్ళినా చలి వస్తుంది. అందుకని వెళ్తున్నా ఇంకా.